ఆన్లైన్లో రేట్స్ కన్నా బెటర్ ప్రైస్తో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ అకామిడేషన్స్ అండ్ ట్రావెల్ టూర్ ప్యాకేజెస్. బ్లూ స్కైస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాంటాక్ట్ 6300963074. కుమార్ రాజు. అది రీసెంట్గా వరదలు పడినాయి కదా ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా డీల్ చేశారు అంటారు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటో? నాకైతే బాగానే చేశారు అనిపించి. బాగానే చేశారు. పోయినసారి కోవిడ్ వచ్చింది కదా జగన్ గారు ఉన్నప్పుడు, అప్పుడు అతను బాగా డీల్ చేశారా లేకపోతే ఇతను బాగా డీల్ చేశారు? కోవిడ్కి దీనికి సంబంధం ఏముంది? అది వేరు ఇది వేరు కదా. కోవిడ్ అప్పుడు ఆయన బాగానే చేస్తాడు. కోవిడ్ వరకు ఇంటింటికి వాలంటీర్ని పంపించి అవి చేయడం బాగుంది. ఆయన బాగుంది. తెలంగాణ మీద అక్కడ బాగా చేశాడు ఆయన. ఇద్దరు బాగానే ఉంది. కోవిడ్ విషయం వరకు ఆయన ఓకే. జగన్ గారు అంతే. మిగతా విషయాలు ఏం చేశాడండి ఆయన? ఏ బటన్ ఒకటి ఉంది తప్పితే ఏం చేయలేదు. డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు వీళ్ళు వరదలకి బాగానే చేశారంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? అదే జగన్ గారు పబ్లిసిటీ చేయడానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు పడవలో తిరుగుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఆయన అంటానికి ఏంటని అంటారు లేండి సార్. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, మరి ఇన్ని రోజులు ఒకరోజు కూడా బయటకు రాలేదు చాలామంది అంటున్నారు. ఆయన మామూలుగా వస్తేనే నెంబర్ ఆఫ్ జనాలు పోగవుతూ ఉంటారు. ఇప్పుడు వస్తే ఇంకా సిచ్యువేషన్ వేరేలాగా ఉంటుంది కదా. ఆయన చేసి ఆయన చేస్తున్నాడు కదా. ఆయన ఫండ్ ఇచ్చాడు, ప్లస్ లోపల కూర్చొని మానిటరింగ్ చేసుకుని అందరూ చేస్తున్నాడు. ఆయన చేసిన పని ఆయన చేస్తున్నాడు, ఈయన చేసిన పని వీళ్ళు చేస్తున్నాడు. ఆయన వస్తే వేరేలాగా ఉంటుంది కదండి. మీరే చెప్పండి ఎట్లా ఉంటుంది జనాలు అంటే ఆడియన్స్ మీద పడిపోవడం అలా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? రమేష్. ఏ ఊరు మీది? మాది అనంతపురం అండి. రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా విజయవాడలో, అది ఎలా డీల్ చేశారంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు? బ్రహ్మాండంగా డీల్ చేశారండి. జగన్ గారు ఏంటి అంత పబ్లిసిటీ కోసం? ఆయన మామూలుగా ఈయన ఇక్కడైతే ప్రజల్లో కూడా పబ్లిక్ కూడా బ్రహ్మాండంగా సాటిస్ఫై అయ్యారని నేను న్యూస్ ఛానల్లో చూడడం జరిగింది. పీపుల్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే దాదాపు 3-4 డికేట్స్ బ్యాక్ ఏమైనా వచ్చినట్టున్నాయి. అంతకంటే 11 lakhs క్యూసెక్స్ అంటే చాలా ఎక్కువ కదా. సో అందులో ఆ బుడమేరు వాగు పొంగడం, దాన్ని రామానాయుడు గారు బాగా బ్రహ్మాండంగా డెడికేటెడ్గా 64 hours అక్కడే ఉండి దాన్ని కంప్లీట్ చేయడం చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. లాస్ట్ 3 years బ్యాక్ కోవిడ్ వచ్చింది జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన బాగా డీల్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు బాగా డీల్ చేశారు. కోవిడ్ అది డిఫరెంట్. ఇది కోవిడ్ అంటే జనాలు బయటకు పోయే కొద్దీ ప్రాబ్లం అయ్యేది, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది. ఇమీడియట్ నైట్ ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఇప్పటికి 5 days అయిందా? 1 week అయింది. ఒకటి ఇంకా నెక్స్ట్ దాదాపు ఇంకా ఒక 3-4 daysలో మొత్తం అంతా క్లియర్ చేయొచ్చు, ఇంకా వర్షం ఫర్దర్గా రైనింగ్ లేకపోతే. కానీ పీపుల్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విచ్ ఐ హర్డ్. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, ఇప్పటిదాకా వారం అయింది, ఇప్పటిదాకా బయటకు రాలేదని చెప్పి చాలామంది అంటున్నారు. రాలేదంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. బయటకు వచ్చి జనాలను ఇబ్బంది పెట్టేదానికంటే అక్కడ రివ్యూ చేసుకుంటూ అధికారులకు మెసేజెస్ ఇచ్చుకుంటూ అక్కడ వర్క్ చేయించడం అనేది ఇంపార్టెంట్. ఈ పొలిటీషియన్ మోర్ దాన్ దట్ ఈజ్ ఎ హీరో. అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, దాన్ని ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఇప్పుడే కదా ఎప్పుడు చేస్తున్నాడు. 6 crores ఇవ్వడం అనేది చాలా గ్రేట్నెస్. అది ప్రతి గ్రామానికి 400 villagesకి 1 lakh, ఈచ్ విలేజ్కి 1 lakh ఇచ్చాడు. పర్సనల్గా 1 crore సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు. భువనేశ్వర్ గారు 2 crores ఇచ్చారు. ప్రభాసం వీళ్ళంతా సినిమా హీరోస్ అంతా ఇంకా చాలా మంది ఉన్నారు, ఇవ్వాలి. ఇంకా ప్రజల వల్లే కదా వాళ్ళు డబ్బు సంపాదించినది. ప్రజలు లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరైనా ఏ స్టార్ అయినా. ఈయన అధికారంలోకి వచ్చా కూడా సొంత డబ్బులు ఇవ్వడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పేముంది, అతనికి మంచి హృదయం అంతే. చాలామంది అధికారంలో వచ్చిన డబ్బులు సంపాదించుకుంటారు కదా. ఆయనకు బేసికల్గా సినిమా హీరో ఆ నేచర్కి లేదు కాబట్టి. బాలకృష్ణ కూడా 3 times అయ్యాడు, ఆయన ఎక్కడ అవినీతి చేసిన దాఖలాలు. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు లేదు, ఈయన అతనే వచ్చారు. సినిమా నుంచి వచ్చిన వాళ్ళు వెరీ రేర్గా కరప్ట్ చేస్తారు కదా, దాదాపుగా చేయరు. వాళ్ళకు లావిష్గా ఉన్న వాళ్ళ చూడడం లైఫ్ ఏమి ఉండదు కదా. ఇంతకుమించి డబ్బు సంపాదిస్తే ఏం చేస్తారు? సంపాదించినా ఖర్చు పెడితే కెపాసిటీ ఉండాలి, ప్రజలకు హెల్ప్ చేసేంత వైడ్ హార్ట్ ఉండాలి కదా. ఓకేనా, థ్యాంక్ యూ. విజయవాడలో వరదలు పడినాయి కదా, ఎలా డీల్ చేశారంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈసారి? బాగానే డీల్ చేశారు. సో రోజు చూస్తున్నాం కదా, ఒక సీఎం అయి ఉండి అట్లా కష్టపడ్డాం 1 hours. నార్మల్ పీపుల్ కూడా అట్లా ఎవరు అట్లా మీద వేసుకుని చేసుకోరు ఎవరు. ఆయన చేయవలసిన అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన ఏంటంటే నాది అనుకుని చేస్తూ ఉన్నారు.
అదేదో సెలబ్రిటీ లాగా నేను సెలబ్రిటీ అవ్వాలని ఏం చేయట్లేదు, బట్ స్టిల్ ఆయనకి అది ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి ఆయన పాలన చూస్తున్నాగా ఫైన్. మరి జగన్ గారు ఏంటి ఆయన పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు అంటున్నారు. అది నేను చెప్పలేను బ్రో, ఎందుకంటే మనం చూడలేదు కదా. సో టీవీలో ఏమొస్తుందో అదే చూస్తాము. సో అది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ఒక ఆయన అన్నారు, ఆయన జగన్ గారు అన్నారు. అదే అన్నారు. అది చాలా రాంగ్ అసెంప్షన్. అది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఎలా అవుతాయి? సో జగన్ గారు చేశారు, బట్ చేయలేదని చెప్పలేము మనం. బట్ ఫైన్, చంద్రబాబు నాయుడు గారు అయితే వెరీ గుడ్. అంటే పోయినసారి కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు జగన్ గారు బాగా డీల్ చేశారా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా హ్యాండిల్ చేశారా? సో రెండు వేరే వేరే కదా. సో అది కూడా ఆయన బాగానే డీల్ చేశారు. ఇద్దరు బాగానే చేశారు. ఎందుకంటే మేమందరం కోవిషీల్డ్స్ అవి వ్యాక్సిన్స్ అవి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాగానే చేశారు. నాకు కూడా కోవిడ్ వచ్చింది. సో దానికి దీనికి వేరే ఉంది కదా. సో ఇద్దరు బాగానే డీల్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, మరి ఇప్పుడు దాకా ఆయన బయటికి రాలేదని చెప్పి చాలామంది అంటున్నారు. బయటకు వస్తే ఇప్పుడు ఫ్యాన్స్ ఎగిరి వచ్చేస్తారు కదా మీదకి. సో ఆయన రాకపోవడమే బెటర్. పైనుండి అధికారులకు చెప్తే వాళ్ళు చేస్తారు కదా, అందరు రావాలని ఏముంది. అలాగే ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఆయన అధికారంలో ఉండి కూడా సొంత డబ్బులు నిధులకి ఇస్తున్నాడు. 6 కోట్లు ఇచ్చాడు. ఇంకా అధికారంలో ఉండి కూడా ఇంకా సొంత డబ్బు ఈ రోజుల్లో. అదే కదా, అందుకనే కదా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఫస్ట్లోనే అవ్వాలి, ఇప్పుడు అయ్యారు. కానీ ఆయన మన ఈ గవర్నెన్స్లో మనం ఫండ్స్ కూడా చాలా రైజ్ అయినాయి ఇక బాగా. సో అది కూడా చాలా బిగ్ థింగ్. అది కూడా ఒక అచీవ్మెంటే. నార్మల్గా అందరు ఇవ్వాలని ఏం లేదు, బట్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్ఆర్ఐస్ అందరూ వాళ్ళకి తోచిన సాయం చేస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా డబ్బులు వచ్చినాయి. అవన్నీ ఫుల్ఫిల్గా యూటిలైజ్ చేస్తే చాలా బెటర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సుబ్బారావు. ఓకే, అయితే రీసెంట్గా వరదలు వచ్చినాయి విజయవాడలో. గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేసింది అంటారు? గవర్నమెంట్ ఇనీషియల్ బాగానే ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఇనీషియల్ కొంచెం ఎవరైతే ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు పోగలుగుతున్నారో వాళ్ళని మాత్రమే సేవ్ చేస్తున్నారు. కానీ ఇన్ కేస్ ఇన్సైడ్ లోపలికి యాక్సెస్ లేని వాళ్ళ వల్ల పోలేకపోతున్నారు. మీకు ఫస్ట్ డే 1 నుంచే కనుక ఇది పెద్ద వరదలు వచ్చింది. ఇది డే 1 నుంచే కనుక నీకు మిలిటరీ సహాయం తీసుకున్నట్టయితే ఇంకా రిజల్ట్ బాగుండేవి. కానీ డే 1 థర్డ్ డే 4th డేనో 5th డేనో తీసుకున్నారు. కానీ చంద్రబాబు అనుభవ నాయకుడే, కానీ మరి ఎందుకు ప్రతిదానికి అతను పోకూడదు. అతను సమీక్షిస్తా అధికారుల చేత పనిచేయించాలి. కానీ అతను పోతే ఇబ్బంది అయిపోయింది. అధికారులందరూ ఆయన చుట్టూరే ఉండాల్సి వస్తుంది. నీకు గ్రౌండ్ లెవెల్లో దిగి వాళ్ళు చేయటం కష్టమవుతుంది కదా. జగన్ గారు అంటున్నారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంతా పబ్లిసిటీ కోసం పడవలో దిగుతున్నారు, నీళ్ళలో దిగుతున్నారు అని అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అది మ్యాన్ మేడ్ అనే హౌ కెన్ హీ డిసైడ్? మ్యాన్ మేడ్ అనేది అది టోటల్లీ రాంగ్. అది మ్యాన్ మేడ్ అని ఎట్లా చెప్తావు? అది కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాల తప్పిదాలు ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కరెంట్ గవర్నమెంట్ ఆర్ ప్రీవియస్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు 20-25 సంవత్సరాల నుంచి నీకు దానికి అటువైపు కానీ ఇటువైపు కానీ కొల్లేరు ప్రాంతాలు కానీ అన్నీ ఆక్యుపై చేశారు. ఇటు పోయే వాటర్ అటు ఫ్లోగా వెళ్ళాల. సో వెళ్ళకపోవటం వల్ల వాటర్ ఫ్లో లేకపోతే ఏమైతే కట్టలు తెంచుకొని వస్తుంది. ప్లస్ ఆ సింగనగర్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో 15-20 ఏళ్ల నుంచి లేఅవుట్లు వేసి అమ్మారు. ఆ లేఅవుట్లు వేసి అమ్మినప్పుడు వాళ్ళు ఏంది పొలాల్లో వేసుకున్నారు. హైట్ బాగా మేర తోలుకోలేదు పాపం. వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నాకే పీక్లో కొన్నారట్టుంది. లేకపోతే కొనుక్కున్నాకే డబ్బులు అయిపోతాయి, ఇల్లు కట్టుకున్నాక అటు ఇటు అయిపోయింది. అది అంతేగాని అది మ్యాన్ మేడ్ అని ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఈ పబ్లిసిటీ అంటావా? బట్ టు బి ఫ్రాంక్ చంద్రబాబుకి ఇది కొంచెం ఉంది, అది పబ్లిసిటీ. బట్ అది ఎవడో కాదనలేదు. లేకపోతే నీకు 6-7 రోజులు అతను తిరగాల్సిన అవసరం లేదు. అధికారుల చేత తిరిగించాలా, వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఉండాలా. నువ్వు మీడియా కూడా చూడు, ఎక్కడ చూసినా అతనే వస్తాడు. కానీ ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఆ మంత్రులు ఉన్నారు. వాళ్ళకు సర్టన్ ఒక్కొక్క ఏరియా ఒకరు పంచుకొని వాళ్ళు ఇది చేయాలి. అంతేగాని రిమల్ నారాయణ పూడ్చాడు, అది రియల్లీ వీ నీడ్ టు అప్రిషియేట్, డెడికేట్. అట్లా చేయించాలా. ఇతను చేస్తే ఒకడని ఎన్నిటికైనా వెళ్తాడు. ఇప్పుడు ఒక లీడర్ అనేవాడు ఉంటాడు. లీడర్ దాని కింద వాళ్ళ కింద సబార్డినేట్స్ పెట్టుకొని ఫాలోవర్స్ పెట్టుకొని వాళ్ళ చేత చేయించాలి. గెట్ ఇట్ డన్ బై. నీకు ఎవరి 3 hours 4 hours రివ్యూ తీసుకొని బస్ ఈ ఏరియాలో ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ మీకేమన్నా కావాలా, మీకేమన్నా అధికారులు కానీ లేకపోతే ఆహార పదార్థాలు అవి ఇవి మీకు
ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కావాలా, అట్లా నీకు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా అట్లా అడగాలి. కానీ ప్రతిదానికి ఇతను పోయి అక్కడ వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్టే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఇప్పటిదాకా బయటికి రాలేదు, చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి కనీసం వరదల్లో చూడడానికి కూడా రాలేదు మనిషి అని చెప్పి చాలామంది అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? తర్వాత ఏదో 4-5 రోజుల తర్వాత వచ్చాడట్టుంది కదా. అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అధికారులు, నేను ఫస్ట్ చెప్పాను చూడు, వీళ్ళు యంత్రాంగం వర్క్ చేయించాలి. కానీ వీళ్ళు పోయి నీకు అటు లుంగి అగ్గట్టి వీళ్ళు పోతే ఈ చుట్టుపక్కల జనాలు కానీ లేకపోతే అధికారులు కానీ వీళ్ళ చుట్టూరు భజన పనులుగా జారుతారు. ఎట్ ది ఎండ్ వాడికి బాధితులకి అంత ఉపశమనం ఉండదు. కరెక్టే, ప్రతి ఒక్క దానికి పోయి వీళ్ళు పోవాల్సినంత అవసరం లేదు. అన్నీ సమీక్షలు చేసుకుంటా అంత కరెక్ట్గా అందుతుందా లేదా, నీరు అందుతుందా లేదా, వాటర్ అందుతుందా లేదా, ఫుడ్ అందుతుందా లేదా, ఎవరన్నా రెస్క్యూలో ఉంటే వాళ్ళని రక్షిస్తున్నారా లేదా, అవి చూడాలి. బట్ ద థింగ్ ఈజ్ 28 మెంబర్స్ అని చనిపోయారు. ఈజ్ టూ హై. బట్ ఎంత వరదలు వచ్చినా కూడా నీకు ఏమి 10-15-20 అడుగులు వరదలు కాదు. చిన్న వరదలకే అంతమంది ప్రాణం, కొండ చర్యలు అంటే ఒక 7 అని చనిపోయారు. మిగతా తీసుకుంటే వరదలకే 20 మంది చనిపోయారని అని అంటున్నారు. కానీ ఇట్స్ వెరీ హై నంబర్. అది అట్లా జరగకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారు, దాన్ని ఎలా చూస్తారు? అధికారంలో ఉండి సొంత డబ్బులు ఇవ్వడం అంటే అది ఎలా చూస్తారు? అదే అతను కొత్త ఏం కాదు కదా, అలవాటు ప్రకారమే ఇచ్చాడని అధికారంలోకి వచ్చాడు కదా ఇప్పుడు ఫండ్స్. అదే రాజకీయ నాయకులు అధికారంలో ఉండా లేకపోయినా నేను ఒకే విధంగా ఉంటున్నానని ప్రూవ్ చేశాడు. అతను ప్రూవ్ చేశాడు, 100% ప్రూవెన్. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? సాయి. నా పేరు త్రివేణి. రీసెంట్గా తెలంగాణలో వరదలు పడినాయి కదా, అదే ఆంధ్రాలో విజయవాడలో వరదలు పడినాయి, ఎలా డీల్ చేశారంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు? యాక్చువల్లీ బాగా చేసిండు వర్క్. యాక్చువల్లీ ఆయన కూడా వెళ్ళి అక్కడ ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చినాయి, బొడమేరు అక్కడ ఫ్లడ్స్ ఎక్కడైతే వచ్చినాయి, ఆయన కూడా అక్కడికి వెళ్ళి మరీ ప్రజలకి సాయం చేశాడంట. అది మంచి వర్క్, మంచి వర్క్. జగన్ గారు ఏంటి ఆయన పబ్లిసిటీ కోసం వచ్చారని చెప్పి అంటున్నారు. జగన్ కూడా అప్పుడు ఏదో బ్యారేజ్ దాకా పెద్ద వాల్ ఏదో కట్టారంట కదా, దానివల్ల అసలు చాలా ఫ్లడ్స్ ఆగినాయి అని. సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింటే కదా ఆంధ్ర పీపుల్కి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, ఆయన ఇన్ని రోజులు మరి బయటికి రాలేదని అంటున్నారు చాలామంది. యాక్టర్ కాబట్టి మేబీ ఫాలోయింగ్ వలన మొత్తం జనాలు ఎక్కువ వస్తారని మేబీ రాకపోయి ఉండొచ్చు. పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు కదా. పర్సనల్ ఆయన ఏ పని అయితే చేయాలని ముందుకు వస్తాడో ఈ క్రౌడ్ వల్ల చేయలేకపోయి ఉండొచ్చు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ నుంచి చేపించి ఉండొచ్చు. మరి పాజిటివ్గా తీసుకోవాలి ఏదన్నా, మరి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఒక పబ్లిక్ స్టార్ కదా, సో చెప్పలేం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అని మనం చెప్పలేం కదా. ఒక స్టార్ వస్తున్నారంటే అందరూ వచ్చేస్తారు, పీపుల్ అందరు క్రౌడ్ ఉంటుంది. అలాంటప్పుడు తను చేయాలనుకున్నది చేయలేకపోవచ్చు, అందుకని బ్యాక్ నుంచి చేపించవచ్చేమో. అలాంటివి మనం బ్యాక్ నుంచి తీసుకోకూడదు కదా. ప్రతి ఒక్క బ్యాక్ నుంచి చేస్తున్నారంటారండి ఆయన. మేబీ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, మనం డిసైడ్ చేయలేం కదా వాళ్ళు చేస్తుంది చేయట్లేదు. మీకు నమ్మకం ఉందా? నమ్మకం అంటే అది సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట, సో చెప్పలేం. ఫండ్స్ కూడా ఇచ్చారు కదా, ప్రభాస్ ఎక్కువ ఇచ్చారు కదా. ఈయన 6 కోట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మరి అది మరి ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఫండ్స్ ఎక్కడెక్కడ యూటిలైజ్ అవుతున్నాయి అనేది పబ్లిక్కి తెలిస్తే ఆయన అండర్ గ్రౌండ్లో చేసినా కూడా దానికి వాల్యూ ఉంటుంది అని నా ఒపీనియన్. మరి అంటే ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి కూడా సొంత డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎవరు సొంత డబ్బులు ఇవ్వరు కదా. అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కదా. ఈయన సొంత డబ్బు అయినా సరే అది అధికారం డబ్బే. అది ఆయన సొంత డబ్బులు సినిమా తీసి డబ్బులు పంచుతున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తారని. ఇంకెన్ని సంవత్సరాలు సొంత డబ్బులు ఖర్చు పెడతాడు? అధికారంలోకి వచ్చినా కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టరు కదా ఎవరు. ఇప్పుడు ఈయన పెడుతున్నాడు, అదేగా అది ఆయన మంచితనం అనుకోవాలి. అంటే నా డబ్బు నాకే ఉండాలి అనుకోకుండా తన ఓన్ మనీ కూడా స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి అది ఆయనకే పాసిబిలిటీ అవుతుందేమో. హ్యాండిల్ అంటే బాగా చేశారు, ప్రమాణం చేశారు. ఇలా చేసే గత ప్రభుత్వం ఎవరు చేయలేట్లా. జగన్ గారు ఏంటి ఆయన కావాలని పబ్లిసిటీ చేస్తున్నాడు, అక్కడ ఏం లేదని అంటున్నారు. పబ్లిసిటీ అయితే జనాలు చెప్తారు కదా ఏ సంగతి అనేది. ఆల్రెడీ నేను మా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న విజయవాడలో వాళ్ళు ఎవరు కూడా 90% ఎవరు కూడా మాట్లాడట్లా. పవన్ కళ్యాణ్ గారు అసలు బయటకు రావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆయన వస్తే ప్రాబ్లం ఏంది అనేది అక్కడ, అందుకని ఆయన రాలేదు. అలా అని చెప్పి ఇంకా లోపల ఉంటారు, బయటికి రారంటారా? ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు కదండి. వరద సహాయం కోసం జనాన్ని ఎంకరేజ్ చేసి డబ్బులు
సరే కోవిడ్ వచ్చింది అప్పుడు 3 సంవత్సరాల క్రితం. అప్పుడు జగన్ గారు బాగా హ్యాండిల్ చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బాగా హ్యాండిల్ చేశారా ఈ వరదలకి? వరదలు ఇదే కరెక్ట్, చంద్రబాబు కరెక్ట్ చేశారు. ఆ టైంలో కూడా ఆయన ఉంటే బాగుండేది ఇంకా. థ్యాంక్ యూ. మీ పేరు? మీ పేరేంటి? రాజబాబు. గుంటూరులోను విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిది? చంద్రబాబు గారు పని బాగుందండి, బాగా చేస్తున్నారు అంటారు. మరి జగన్ గారు ఏంటి అంత పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు చెప్పి అంటున్నా? ఆడు ఎందుకు పని చేయడండి. పవన్ కళ్యాణ్ బయటకు రావట్లేదు అంటున్నారు. వస్తున్నాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కిరణ్ కుమార్. ఆంధ్రానా? ఆంధ్ర, కడప. అది రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినాయి తెలుసు కదా మీకు, దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందా? పర్వాలేదు, బాగానే ఉంది. ఆ స్పీడ్ రెస్పాన్స్ అయితే ఉంది, చూస్తున్నాం న్యూస్లో. పర్వాలే. అంతకుముందు జగన్ గారు గవర్నమెంట్లో కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు అతను బాగా డీల్ చేశాడా లేకపోతే ఇతను బాగా డీల్ చేశాడా? వీళ్ళే బెటర్ అన్న, జగన్మోహన్ రెడ్డి కంటే వీళ్ళే బెటర్ నాకు తెలిసి. మేబీ. ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో? బిజినెస్ అన్న. ఎప్పుడు వచ్చేసి 2 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 4 years అయింది. అక్కడెక్కడ? ఆంధ్రాలో రాయలసీమలో ఇది పూర్మాల. అక్కడ ఎలా ఉంది రాయలసీమ? పర్వాలే, బాగానే ఉంది, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అంటే అక్కడ నుంచే సీఎంలు అవుతూ ఉంటారు కదా, మరి ఇప్పుడు దాకా ఎందుకు డెవలప్ చేయలేదు అంటారు? ఎవరు సీఎం అయినా డెవలప్ చేయలేదంటే కడపలో మన పులివేద ఇదే కదా జగన్, అయినా వాళ్ళు చేయరు, అంతే మామూలు చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా కొత్తగా, చూడాలి చేస్తారు అనే, అదే చేంజ్ అయిద్ది అంటారు. ఒక రోడ్లు అయితే కానీ అదైతే ఇప్పుడైతే బెటర్గా ఉంది, చేస్తూ ఉన్నారు, వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా వెళ్ళాము, అక్కడ చేస్తూ ఉన్నారు, పర్వాలేదు. పేరు? ఉదయ్ భాస్కర్. ఎక్కడ నుంచి మీరు? కాకినాడ. రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, అది ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారు? పనితీరు బాగుందండి, రెస్పాన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ అది బాగా చేశారు. రెస్పాన్స్ డిజాస్టర్ అది బాగా హ్యాండిల్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది. అలాగే అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో కోవిడ్ వచ్చింది జగన్ గారు ఉన్నప్పుడు, అప్పుడు ఆయన రెస్పాన్స్ బాగుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది బాగుందా? చంద్రబాబు నాయుడు గారిది డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందండి, ఎందుకంటే వాళ్ళు ఆయన దగ్గరుండి అందరు ఆఫీసర్లు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని పద్ధతిగా చేసుకుంటూ వెళ్తారు. కోవిడ్ అనేది ఇంకా ఎక్సెప్షనల్ కేసు, అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకా మంచిగా ఉండేది. పవన్ కళ్యాణ్ గారిది కూడా బాగుందండి. ఈ గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం ఈ వర్షాలు తగ్గిన తర్వాత రోడ్లు అయ్యేసి డ్రైనేజెస్ అయ్యి ఇంప్రూవ్ అయితే మనకి ఇంకా బాగుంటుంది. అదే ఎక్స్పెక్టేషన్, మెయిన్ ఎక్స్పెక్టేషన్. పథకాలకి మా దగ్గర డబ్బుల్లో అని చెప్తున్నారు, ఫస్ట్ టైం హామీలు ఇచ్చారు. పథకాలు అయ్యి లేవన్నారు, బట్ టైం పడుతుంది. ముందే ఆర్థిక పరిస్థితి అది బాగాలేదు కదా, ఇప్పుడు అన్నీ 1 by 1 ఒకటి వస్తాయని అనుకుంటాం. మీ కాకినాడ పరిస్థితి అండి ఎలా ఉంది? కాకినాడ బాగుందండి, కాకినాడ సిటీ అంతా బాగానే ఉంది. పక్కన పిఠాపురం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ అవి వస్తాయని ఎక్స్పెక్టేషన్. మెయిన్ ఆంధ్రాలో రోడ్స్ బాగా ఇంప్రూవ్ చేయాలండి. కాకినాడ టు రాజమండ్రి రోడ్డు ఉంది, చాలా వరస్ట్గా ఉంది అది. దాని మీద ప్రయాణించాలంటే భయం కూడా ఉంది. అలా అది కొంచెం ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్, మెయిన్ ఎక్స్పెక్టేషన్ అది. కృష్ణ కొత్తూరు. ఓకే, రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా, ఎలా డీల్ చేశారంటారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? కదా సార్, ఇంకంతకన్నా ఎవరు చేయలేరు. చాలా బాగా రేయింబోళ్ళు నిద్ర లేకుండా చేస్తే ఆయన చాలా బాగుంది, మంచి పరిపాలన. ఇంకెవరన్నా అయితే ఎవరు చేయలేరు. ఆ ఫ్లడ్స్ ఆయన కాబట్టి జనం. జగన్ గారు అంతా పబ్లిసిటీ కోసం చేశారు, పడవలు ఎక్కారు, నేలలో నడిచి పబ్లిసిటీ కోసం స్టంట్స్ చేస్తున్నారని చెప్పి అన్నారు. వాడి సిగ్గుందా అసలు, ఇంకా చెత్తేదవా, తప్పు కదండి అంత చేసి ఆయన అట్ట అంటాడా? జనం చూడలేదా? పబ్లిసిటీ కోసం అది చేయాలేదు ఆయన పబ్లిసిటీ అవసరం, సీఎం అయిపోయాడు కదా, ఇంకెందుకు వీడికి కావాలి? ఇంతకన్నా ఎవరు పరిపాలించలేడు అసలు. వాడు పోతే ఆ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. జగన్ గారు పోతే చచ్చిపోతే ఇక రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు అసలు బయటకు కూడా రాలేదు ఇన్ని రోజులకి అని చాలామంది అంటున్నారు. సరే, అది ఏదో కారణం ఏదో తెలీదు. ఏదన్నా కానీ బాబు గారు బాగా చేస్తున్నారు కదా,
ఆయన చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటాడు కదా, అంటే అంత ఆయన కూడా ఇంకా బాగా తిరుగుంటే బాగుండేదేమో. సో ఓకే, అంత బాగానే ఉంది. అప్పుడు పోయినసారి కోవిడ్ వచ్చింది కదా జగన్ గారు ఉన్నప్పుడు, అప్పుడు అతను బాగా డీల్ చేశారా లేకపోతే ఇతను చంద్రబాబు నాయుడు గారు బాగా డీల్ చేశారు? డాక్టర్లు చంపించాడు వాడు వల్ల. వద్దులేండి, వేస్ట్, వదిలేండి ప్లీజ్ సార్. ఓకే అన్న, అంత మించి గట్టిగా చెప్పలేము. ఓకే, ఆల్ రైట్. ఆస్కర్ రావు అన్న. రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, ఎలా డీల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? బాగానే చేశారన్న. నైట్ వరకు ఉండి అంతా చేశారు. ప్రతి ఇంటికి ఫుడ్ కూడా ఇచ్చారు. ఈ గుంటూరు కూడా వచ్చినట్టు అటువైపు వచ్చారు. ఇప్పుడు అంతా రికవర్ అయిపోయిందన్న. ఈ విజయవాడే ఇంకా టైం పడుతుంది అనుకుంటా, 4 days. అలాగే చాలామంది జగన్ గారు ఏంటి మరి పబ్లిసిటీ స్టంట్స్ చేశారని చెప్పి అంటున్నారు. అంటే ఏం చెప్తాం అన్న, ఇంకా అలాంటి. సరే, అయితే పోయినసారి కోవిడ్ వచ్చింది కదా జగన్ గారు ఉన్న టైంలో, ఇప్పుడు ఆయన బాగా డీల్ చేశారా లేకపోతే ఈయన బాగా డీల్ చేశారా? అంటే ఇద్దరు ఒకలాగే చూశారన్న, వాళ్ళు వీళ్ళనే లేదు, పర్లేదు. జగన్ గారు కూడా కోవిడ్ వచ్చినప్పుడు బాగానే చూశారు, బాబు గారు కూడా ఇప్పుడు వరదల్లో బాగానే. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇంకా డిప్యూటీ సీఎం అయినా కూడా బయటకు రావట్లేదు వరదలు వచ్చినా? ఎందుకు వచ్చాడు కన్నా, కాకినాడలో మొత్తం చూస్తున్నాడు. అది ఏలూరుకుంటా ఏదో రోజు ఇక్కడ ఈరోజు వెళ్ళి విజయవాడలో బయటికి రాలేదు చాలామంది అంటున్నారు. అలానే ఉంటుంది అన్న పబ్లిసిటీ అంటే, ఇంకా అలానే అంటూ ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. ఆయన బాగానే చేస్తారంటారు పని? బాగానే చేస్తారన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఖమ్మం సైడ్. ఖమ్మంలో మొత్తం వరదలు వచ్చినట్టు వచ్చింది. పర్లేదా ఇప్పుడు? ఇప్పుడు అంటే స్కూల్స్కి ఇట్లా హాలిడేస్ ఇచ్చినారు కదన్న అక్కడ, అట్లా ఇంకా జనాలు ఇంకా చాలా ఫేస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్. అట్లా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం ఫుడ్ అనేది డొనేట్ చేస్తే మంచిగా ఉంటుంది అన్న వాళ్ళకి. అది కూడా చేయలేదా? చేస్తే మంచిగా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో చూశాను, మీ ఇల్లు కూడా మునిగి చాలా ఇబ్బందిగా ఫేస్ అవుతున్నారు వాళ్ళైతే. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మరి? పట్టించుకోవట్లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి చూసి వెళ్ళిపోయినాడంట, ఏం పీకేది ఏం చేయలేదంట. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఆంజనేయ రెడ్డి. ఏం చదువుతున్నారు? బీటెక్ గ్రాడ్యుయేషన్. ఏ ఊరు మీది? మాది వినుకొండ, గుంటూరు డిస్టిక్. ఇది రీసెంట్ విజయవాడలో గుంటూరు వరదలు వచ్చినాయి కదా, ఎలా డీల్ చేశారంటారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? ఓకే అన్న, పర్లేదు, అందరినీ సేవ్ చేసినారు. చాలా వరకు ప్రాణ నష్టాన్ని ఆపినాడు. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు ఉన్నాం ఆంధ్రాలో, అవునన్న. అప్పుడు జగన్ గారు బాగా చేశారా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా డీల్ చేశారా? దానికి అది విధంగా చేసినాడు, ఇది విధంగా చేసినాడు. ఇద్దరు పర్లేదు. పర్లేదన్న. వరదలు వచ్చినాయి, ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, ఆయన బయటకు రావట్లేదు ఏంటి అంటున్నారు చాలామంది. అది ఇంకా వాళ్ళు ఇష్టపడి చేసినారు కానీ చేసేది కనపడట్లేదు కదా అన్న. అది బయటికి వచ్చి చేస్తేనే ఏదన్నా కనపడుతుంది ఫస్ట్ థింగ్. అంతకుముందు గెలవక ముందు ఎన్నో చెప్పినారు, అవన్నీ జరగలేదు. ఇదేం జరగట్లేదు ప్రెజెంట్ అయితే. ఈ ఫ్లడ్స్కి అయితేనేమో విజయవాడ పీపుల్ని అయితే కాపాడేది, దానికి 100% కుట్టుకోవచ్చు. అంటే మిగతాయి కూడా చేస్తే హామీలు ఇచ్చినారు, అవన్నీ కూడా చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు 1500 అన్నాడు, అది లేదు. గ్యాస్ సిలిండర్లు అవి ఏమి ఒక్కటి కూడా మాట్లాడలేదు ప్రెజెంట్. డబ్బులు లేదు అంటున్నారు. డబ్బు లేకుండా ఎందుకు ఉంటుంది అన్న? డబ్బు ఉంటుంది. అంటే వీళ్ళు ఇంతకుముందు అన్న జగన్ ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు పోయేటప్పుడు డబ్బు ఉందా? లేదు కదా. అప్పుడు ఆయన అదే చెప్పినాడు, ఇప్పుడు ఈయన ఇదే చెప్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు అన్న డబ్బులు, మరి ఈయన తీసుకురావాలి కదా. తీసుకొస్తాడు కానీ టైం పడుతుంది, కొద్దిగా చేస్తాడని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ధర్మయ్య. రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, మంచి పని ఆయన చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? బాగున్నాయి, సూపర్ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, అభ్యంతరం ఏం లేదు. జగన్ గారు ఏంటి అంత పబ్లిసిటీ కోసం చేస్తున్నారు? పబ్లిసిటీ కోసమే, మరోసారి కూడా రాడు. అది ఒట్టి కథలు అవన్నీ మంచిగా చేస్తున్నాడు, పని అయితే బాగా చేస్తున్నాడు. థ్యాంక్ యూ. సరే. శివ. ఏ ఊరు మీది? ఒంగోలు. రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేసింది అంటారు? మంచిగానే చేస్తుంది అన్న, ఇంతకుముందు వెళ్తే పెంచుకుంటే ఇప్పుడు బెటరే. అదే జగన్ గారు ఉంటే ఎలా చేసేవాళ్ళు అంటారు? ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం చేయలేదు కదా, అందుకే కదా ఇప్పుడు మరీ 11 సీట్లు వచ్చాయి. అంతకుముందు 151 వచ్చాయి, 11 ఎందుకు వచ్చాయి అంటారు. ఏం చేయలేదని చెప్పి మార్చారు వాళ్ళు కూడా, నాకు 90%. లాస్ట్ టైం కోవిడ్ కూడా వచ్చింది కదా, అప్పుడు జగన్ గారు ఎలా హ్యాండిల్ చేశారు అంటారు? కోవిడ్ ఏమన్నా, కోవిడ్ సెంట్రల్ ఓన్లీ స్టేట్కి వచ్చాను వాడదు కదా, ఇండియా మొత్తం వచ్చింది కదా. అప్పుడు ఎలాగైనా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది కదా. అతను ఏం చేయలేదు అంటారు? చేశారంటే అది అంతా వాళ్ళ కిందకి వెళ్ళిపోయింది కానీ వీళ్ళ కిందకేం రాదు కదా. జగన్ గారు ఏంటి ఇది మ్యాన్ ప్లేడ్ ఫ్లడ్స్ అంటే ఎవరు క్రియేట్ చేస్తారన్న?
అది ఎవరు క్లియర్ చేస్తారు? చంద్రబాబు నాయుడు అంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది ఇంకా మ్యాన్ ప్లేట్ ఫ్లడ్స్ అంటే అసలు ఫస్ట్ ఫ్లడ్స్ని ఎవరైనా క్రియేట్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేయలేరు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు, ఇప్పుడు బయటికి రాలేదు ఫ్లడ్స్లో అని చెప్పి అంటున్నారు చాలామంది. ఆయన బయట ఎందుకు రాలే? బయటకు వస్తే ఆయన వల్ల ప్రాబ్లం ఏదని చెప్పి ఆయన చెప్పింది నిజమే కదా. ఈరోజు బయటికి వెళ్ళారు, ఈరోజు వెళ్తేనే ఇలా ఈరోజు చూసారు చాలామంది వచ్చారు జనాలు. అలాంటిది ఆ రోజు వెళ్ళి ఉంటే ఇంకెంతమంది వచ్చేవాళ్ళు? అది ఆలోచించాలి మీరే. మొత్తానికి బాగానే చేస్తున్నారు అంటారు. బాగానే చేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి కూడా సొంత డబ్బులు 6 కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఇచ్చారు. మంచిదే అన్నది చెప్పుకోవచ్చు. ఆయన అధికారంలో ఉండి కూడా ఎవరు ఇవ్వరు కదా. ఆయన ఇచ్చారు కదా, ఆయన ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇచ్చారు, ఉన్నప్పుడు ఇచ్చినారు కదా. ఎలా చూస్తారు దాన్ని? అది ఎలా చూస్తారంటే చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా. నచ్చిన వాళ్ళు నచ్చినట్టే చెప్తారు. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా. రమేష్ రాజు. రీసెంట్గా వరదలు వచ్చినాయిగా, ఎలా హ్యాండిల్ చేశారు అంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు? బాగానే చేశారు కదా. బాగానే చేశారు. మరి పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు అని అంటున్నారు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రాడు? ఆయన రావక్కలే కదా, బయట నుంచి చేయించారు అందరి చేత, ఎంప్లాయీస్ చేత. జగన్ గారు పబ్లిసిటీ కోసం వస్తున్నారు చంద్రబాబు నాయుడు అని ఉన్నప్పుడు ఆ పబ్లిసిటీ కదా రావాల్సింది. అపోయేది జగన్ గారు అంటున్నారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని అంటున్నారు జగన్ గారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఎవరికి వస్తాయి? ఎవరి అవుతుంది? అది జుట్టు మాట. అది ప్రభుత్వాలు వరుసగా గుర్తేంటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి కూడా 6 కోట్లు అంటే చాలా మంది అధికారంలో వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఎవరు తీరు? మరి చాలా బాగా ఇచ్చినట్టు. ఏ ఎమ్మెల్యే ఎవరెవరు కదా, ఎవరెవరు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? అమలాపురం. మరి విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, ఎలా హ్యాండిల్ చేశారు అంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? చాలా థ్యాంక్స్. అంతకంటే చేసిన మగవాడు ఎవడో లేడు, అంతే. అయితే 4 సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు కోవిడ్లో జగన్ గారు బాగా హ్యాండిల్ చేశారా లేకపోతే ఇతను హ్యాండిల్ బాగా? జగన్ గురించి మర్చిపోండి. జగన్ ఉన్న ఒకటే లేకుండా ఒకటే అయిపోయింది. ఇంకా అయిపోయింది. మరి ఆయన ఏంటి పబ్లిసిటీ కోసం వస్తున్నారని చెప్పి అంటున్నారు. వస్తాడు, ఎవడిష్టం ఆడతాడు. నేను వస్తాను, అయిపోయినాడు ఇప్పుడు అది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి కూడా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, దాన్ని ఎలా చూస్తారు? నెంబర్ 1 అండి, నెంబర్ 1. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.